ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి దేశంలో ఉన్న అమ్మాయిలు అందరూ కోడలుగా రావాలి అంటే అబ్బాయి ఎలా భరించగలరు? అందుకని అబ్బాయి సింగిల్ గా ఉండిపోయాడు. ప్రస్తుతం నాతోని రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణరాజు గారి సతీమణి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి పెద్దమ్మ అయినటువంటి శ్యామల దగ్గర ప్రస్తుతం నాతో ఉన్నారు. సార్ మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం, వెల్కమ్ టు కరీంనగర్ ఫస్ట్ మీకు. మేడం, కృష్ణరాజు గారి పేరు పైన కప్పు జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, అందుకనే నేను ఇక్కడ రావడం జరిగింది. అది కరీంనగర్ లో జరగడం నాకు ఇంకా చాలా ఆనందం. ఎందుకంటే కరీంనగర్ లో కృష్ణరాజు గారికి ప్రభాస్ కి చాలా డైహార్ట్ ఫ్యాన్స్. వీళ్ళందరూ వచ్చారు, లక్ష్మణ్ రాజు, అచ్చయ్య, వీళ్ళంతా మొత్తం మా వరంగల్ నుంచి వచ్చారు. వీళ్ళు మా శివాజీ, వీళ్ళంతా డైహార్ట్ ఫ్యాన్స్ అప్పటి నుంచి. ఇప్పుడు వీళ్ళంతా మా బాబుకి కంటిన్యూ అయ్యి బాబుని అంత స్థాయికి తీసుకెళ్లారు కాబట్టి వీళ్ళందరూ మాకు గర్వకారణం, మా ఫ్యాన్స్. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే చాలా అభిమానం చూపిస్తారు వీళ్ళంతా. కృష్ణరాజు గారి పేరు మీద ఈ శ్రీనివాస్ అని ఫౌండర్, ఇతను ఎప్పుడో 12 సంవత్సరాల నుంచి కరాటే నడుపుతున్నాడు. అబ్బాయి వచ్చి కృష్ణరాజు గారి పేరు మీద సంవత్సరం పెడదాం అనుకుంటా అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మా పిల్లలకు కూడా చిన్నప్పుడు కరాటే నేర్పించాం. కృష్ణరాజు గారు ఆడపిల్లలకి రక్షణ ఉండాలి, వాళ్ళు ఒంటరిగా వెళ్తున్నా కూడా వాళ్ళు రక్షణగా ఉండాలి అని ఈ కరాటే నేర్పించారు. నేను అదే చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలే ఉన్నాయండి, మగపిల్లలే ఉన్నాయండి, మీరు ముందుకు వచ్చి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. కరాటీలో వాళ్ళని బాగా ముందుకు తీసుకెళ్లాలి అని స్ఫూర్తి కోసమనే వచ్చాను. ఈ ప్రోగ్రామ్ కి మా సుమన్ గారు కూడా కృష్ణరాజు గారు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయన రావటం జరిగింది. తర్వాత బండి సంజయ్ గారు కూడా నాకు ఫోన్ చేశారు. ఆయన అసలు ఈ రోజు రావాలి పార్లమెంట్ లో, అర్జెంట్ గా ఆయనకి శీతాకాల సమావేశాల వల్ల వెళ్ళిపోతున్నాను, నేను ఏమనుకోవద్దమ్మా, నా బ్రదర్ ఉంటారు అక్కడ, మీరు వస్తారు, మిమ్మల్ని దేవాలయాలు కూడా తీసుకెళ్తారు అనడం జరిగింది. ఆయన వచ్చి నాతో పూజలు కూడా అవన్నీ జరిపించారు, బండి సంజయ్ గారి బ్రదరు. సో నేను బండి సంజయ్ గారికి వాళ్ళ బ్రదర్ కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. కృష్ణరాజు గారికి కరీంనగర్ తో ఉన్న అనుబంధం ఎలా ఉండేది మీకు? కరీంనగర్ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం. అంతకు ముందు కూడా 2-3 టైమ్స్ నేను రావడం జరిగింది, వేములు రావడం జరిగింది. కృష్ణరాజు గారికి చాలా అనుబంధం, ఎందుకంటే ఆయనకి ఆయన ఫ్రెండ్ మన ఎవరది విద్యాసాగర్ గారు, ఆయన కూడా కరీంనగరే. తర్వాత బండి సంజయ్ గారు, ఆయన కృష్ణరాజు గారిని నా గురువు గారు అంటారు. ఆయన గొప్ప గొప్ప వాళ్ళందరూ కరీంనగర్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణరాజు గారు అభిమానులు అవడం నాకు చాలా సంతోషం. వాళ్ళందరూ బాగుండాలని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ దీవిస్తున్నాను. ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు, నిజంగా ఎలా అనిపిస్తుంది దీనిపై? చాలా గర్వకారణం. అదే చెప్తున్నాను, మీ అందరూ సపోర్ట్ తోని, మీ అందరు అభిమానంతోనే అబ్బాయిని ఎక్కడో స్థాయికి తీసుకెళ్లారు. అలాగే అభిమానుల కోసం ఆ అబ్బాయి కూడా డే అండ్ నైట్ కష్టపడి ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళు బాబు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సంతోషాన్ని బాబు కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక ట్రెండింగ్ న్యూస్ మేడం, అదేవిధంగా వైరల్ న్యూస్. దేశంలో ఉన్నటువంటి చాలా మంది కూడా అమ్మాయిలు మీకు కోడలు రావాలని చూస్తున్నారు. ప్రభాస్ గారు పెళ్లి ఎప్పుడు రాబోతున్నారు? అంటే మరి దేశంలో ఉన్న అమ్మాయిలు అందరూ కోడలుగా రావాలి అంటే అబ్బాయి ఎలా భరించగలరు? అందుకని అబ్బాయి సింగిల్ గా ఉండిపోయాడు. దానికి కృష్ణరాజు గారి పేరు పైన కోడలు తేడం అనేది చాలా ఆనందంగా గర్వంగా ఉంది. కరీంనగర్ లో తమకు ఎన్నలేని అనుబంధం ఉన్నట్టు చెప్తున్నారు. చాలా మంది అభిమానులు మీ ఇక్కడ వస్తున్న కృష్ణరాజు గారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా అభిమానులు ఉండేవారు. ఈ రోజు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా కరీంనగర్ వ్యాప్తంగా కాకుండా వరంగల్, నిజామాబాద్ కూడా చాలా మంది అభిమానులు, కృష్ణరాజు అభిమానులు ఈ రోజు మా కోసం ఇక్కడ వేడుకకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. అదేవిధంగా ప్రభాస్ గారి గురించి మనం ప్రస్తావించడం జరిగింది. ప్రభాస్ గారి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది చాలా సస్పెన్స్ ఉండేది. సో ఆ విషయం కూడా మన సుమటి ప్రస్తావించగా, ప్రభాస్ గారి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారంటే ఆ అబ్బాయి కూడా భరించాలన్నట్టుగా కూడా దాన్ని సున్నితంగా అంటే ఫన్నీగా దాన్ని దాడి వేయడం జరిగింది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.